అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం త్రివేణి గారి అపజయం అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 4వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 5వ భాగంలోకి ప్రవేశిద్దాం. సెలవుల్లో మీరా విజయ్తో కలిసి పూనా వెళ్ళింది. అక్కడి నుండి బొంబాయి వెళ్ళి తన అన్న గోపాల్ని కూడా కలిసి వచ్చింది. ఇంకా వారం రోజులు సెలవులు ఉండటంతో తన గ్రామానికి స్వగృహానికి తిరిగి వచ్చింది. భార్య సౌందర్యానికి ముగ్ధుడవుతాడు శ్యామ్. ఎలుకను ఆడించే పిల్లి ఆమె, సుందరి కానీ అతి క్రూర అని మీరాను ఉద్దేశించి అనుకుంటాడు శ్యామ్. విజయ పరాంజపే ఆకర్షణలో పూర్తిగా చిక్కుకుపోతాడు గోపీనాథ్. విజయ కూడా అంతే. గోపీనాథ్ తలపులతో విజయ బుగ్గల్లో గులాబీలు పూస్తూ ఉంటాయి. మీరా విజయను ఆట పట్టిస్తూ ఉంటుంది. ఈసారి సెలవుల్లో పల్లెకు పోయినప్పుడు భర్తను మళ్ళీ పెళ్లి విషయంలో విసిగించి చిట్ట చివరికి ఒప్పిస్తుంది మీరా. వెంకమ్మ గారి సలహాతో పల్లెటూరి పిల్ల అయిన శ్యామ్ మేనమామ కూతురు సరస్వతిని శ్యామ్కు కట్టబెట్టాలని నిశ్చయించుకుంటుంది. శ్యామ్ తనకు పెద్దగా ఉత్సాహం లేకపోయినా అభ్యంతర పెట్టడు. మీరా సరస్వతి తల్లితో మాట్లాడి వాళ్ళ సందేహాలన్నీ తీర్చి పెళ్లి సంబంధం కుదుర్చుకుని వస్తుంది. సరస్వతి, ఆమె తల్లి శ్యామ్తో సంబంధం కుదిరినందుకు రెండో పెళ్ళి సంబంధం అయినప్పటికీ పరమానందభరితులవుతారు. ఇక 5వ భాగంలో కథ ఇలా మొదలవుతుంది. మీరా తమ పల్లెకు తిరిగి వచ్చేసరికి ఒక ఉత్తరం ఆమె కోసం ఎదురు చూస్తోంది. శ్యామ్ ఇంట్లో లేడు. అడ్రస్ చూస్తే అది విజయ్ ఉత్తరమని గ్రహించి ఆత్రంగా చించి చదివింది. మీరా, నేను ఎప్పుడు నీకు ఉత్తరం రాయలేదు, కానీ ఇవాళ ఏం చేయాలో తోచక నీకు ఉత్తరం రాస్తున్నాను. నా భావుకత నీకు నచ్చదని నాకు తెలుసు, కానీ ఏం చెయ్యను. దేవుడు నా హృదయాన్ని పాషాణంగా సృష్టించి ఉంటే బాగుండేదేమో. కాలేజీకి సెలవులు ఇచ్చినప్పటి నుండి గోపిని చూడలేదు. అతన్ని చూడాలన్న కోరిక రోజు రోజుకి తీవ్రమవుతూ వచ్చింది. ఈరోజు స్నేహితురాలింటికి వెళ్దామని డ్రెస్ చేసుకుంటూ ఉండగా చిన్న చెల్లి ఉషా వచ్చి, అక్క ఎవరో వచ్చారు, డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టాను అంది. ఎవరు? ఆడవాళ్ళా? కాదు, నీ క్లాసేనట, పొడుగ్గా అందంగా ఉన్నారు అంది కొంటె పిల్ల. దాని బుగ్గ మీద చిన్నగా దెబ్బ వేసి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాను. అక్కడ కుర్చీలో కూర్చున్నారు గోపి. నన్ను చూడగానే లేచి నమస్తే అన్నారు. మా నాన్నగారు ఇంట్లో లేరు. ఆయన ఉదయం 8ంటికే ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు. 12 దాటాక కానీ రారని తెలుసు. ఉషా, ఓల్టీన్ చేయించి తీసుకురమ్మా అని చెల్లితో చెప్పి ఆయనకెదురుగా కుర్చీ మీద కూర్చున్నాను. నేనేం నీ దగ్గరగా రాలేదు. అవునా? ఏ? ఆశ్చర్యంతో అడిగాను. ఆయన మాట్లాడకుండా తమ చెంప ముట్టి చూపించారు. నా మనసులోనిది మీకెలా తెలిసింది? ఇద్దరిది ఒకే కోరిక గనుక. వా, ఇక్కడికి రావటానికి మీకెంత సాహసం? ఎవరో రౌడీ వచ్చి గొడవ చేస్తున్నాడని అమ్మతో చెప్పి మిమ్మల్ని ఇంటి నుండి బయటకు పంపితే? ఓ, అలాగే, నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు నా పగడాల దండ వైపే చూస్తూ. మీరెప్పుడు నా మెడలోని దండనే చూస్తారెందుకు? నేనే ఆ దండనైతే. ఉషా ఓల్టీన్ తెచ్చిపెట్టి వెళ్ళింది. నేను కప్పు ఆయన ముందు పెట్టి తీసుకోండి అన్నాను. ఆయన ఓల్టీన్ తాగి కప్పు కింద పెట్టి ఇక వస్తాను అన్నారు. అసలు ఎందుకు వచ్చారు మీరు? నిన్ను చూడాలనిపించింది, వచ్చాను. ఇక్కడ మా నాన్నగారు ఏమైనా అంటారేమో అనిపించలేదు? అనిపించింది, కానీ నిన్ను చూడాలన్న కోరిక బలంగా ఉండడం చేత వచ్చేసాను.
మీ నాన్నగారు చాలా పాతకాలం మనిషి. కొంచెం అలాంటి వారే. నేను మీతో మాట్లాడుతున్నానని తెలిస్తే చంపేస్తారు. నాతో ఉత్తం మాటలేనా? మరేం లేదు. లేదు విజయ్, నువ్వు ఎంత అందంగా అబద్ధాలు చెప్పగలవు? అలా అనకండి, నాకు బాధగా ఉంటుంది. బాధ ఎందుకు? నేను మెడలోని హారం చూపి, దీనికి బదులు మీ చేతుల హారం అంటుండగానే ఆయన లేచి వచ్చి, నీ కోరిక పూర్తి చేస్తాను అంటూ దగ్గరగా వచ్చారు. అప్పుడే ఉష వచ్చి ఖాళీ కప్పు తీసుకుని వెళ్ళిపోయింది. అంత సాహసం చేయకండి ఇప్పుడు అన్నా నేను. మరెప్పుడు? దైవకృప కలిగినప్పుడు. ఆయన 1 నిమిషం ఆలోచిస్తూ నుంచుని తర్వాత, వస్తాను, కానీ నిన్ను చూడాలనిపించినప్పుడు ఎవ్వరి భయము నన్ను ఆపలేదు అని వెళ్ళిపోయారు. ఆయనతో మా నాన్న చండశాసనులు ఇక్కడికి రాకండి అని ఎలా చెప్పను మీరా? నా కాళ్ళ మీద నేను నిలబడటానికి ఇంకా 2 ఏళ్ళు కావాలి. ఆయనకు కూడా 1 సంవత్సరం చదువుంది. నా సర్వస్వాన్ని రావద్దు అని ఎలా చెప్పను? నాన్న ఉండగా అతను రావటం జరిగితే పెద్ద గొడవ అవుతుంది. తప్పదు. ఇప్పుడే ఈ రభస జరగటం నాకు ఇష్టం లేదు. ఆయన రావాలని, ఆయన్ని చూడాలని ఎంతగా కోరుకుంటున్నానో అంతగానూ భయపడుతున్నా. నాకు ఏదైనా దారి చూపగలవా? నీ విజయ. ఉత్తరం చదివి మీరా పిచ్చి సన్నాసులు, ఏ ముహూర్తంలో వాళ్ళిద్దరికీ పరిచయం చేశానో గాని అనుకుంది. వెంటనే విజయకు ఉత్తరం రాసింది. విజయ, గోపి నుండి తప్పించుకోవడానికి నీకు ఒక్కటే మార్గం ఉంది. కాలేజీ తెరిచేదాకా పూనాలో ఉండిపో. అతడు నీకోసం పూనా రాలేడు. వచ్చినా నీ అడ్రస్ తెలియదు కదా. అప్పుడే అందరి కళ్ళల్లో పడటం మంచిది కాదు. ఇద్దరి చదువులు పూర్తయ్యేదాకా ఆగక తప్పదు. నీ చెంపలు పెదవులు క్షేమంగా ఉన్నాయి కదా. పూనా నుండి నీ ఉత్తరం కోసం ఎదురుచూడనా? మీరా. ఉత్తరం రాసి బోరడి చేతికిచ్చి పోస్ట్ చేయించి నిట్టూర్చింది మీరా. సాయంత్రం శ్యామ్ రాగానే తను తెచ్చిన పెళ్లి గురించిన శుభవర్తమానం అందజేసింది. శ్యామ్ నిర్వికారంగా, సరే, ఎలాగో నీళ్లలో పడడం అంటూ జరిగింది. ఇహ మునగటమా తేలటమా వాళ్ళ బలాన్ని అనుసరించి ఉంటుంది అన్నాడు. ఏంటిది, ఏదో జరగకూడనిది జరిగినట్లు మాట్లాడతారే అని కసురుకుంది మీరా. శ్యామ్ 2వ పెళ్ళి సరళంగా నిరాడంబరంగా జరిగిపోయింది. 2వసారి కంకణం కట్టుకుని పెళ్ళికొడుకైన శ్యామ్ ఏమాత్రం ఉత్సాహంగా లేడు. ఈ పెళ్ళిని తనకు ఓటమిగా భావించాడు శ్యామ్. పురోహితులు చెప్పిన దాన్ని యాంత్రికంగా చేస్తున్నాడు. శ్యామ్ ఉదాసీనత సరసిని రెచ్చగొట్టింది. శ్యాముకు 2వ పెళ్ళైన సరసికిది మొదటిదేనన్న సంగతి పూర్తిగా విస్మరించాడు. ఆమె చెయ్యి పట్టుకుని సప్తపది నడిచినప్పుడు, మాంగళ్యం కట్టుతున్నప్పుడు, కుంకుమ గంధం రాసినప్పుడు అతని ముఖంలో ఒక్కసారైనా ఉల్లాసం కనిపించలేదు. తనకు ఉన్నంత ఉత్సాహం, ఆనందం అతనికి లేవని గ్రహించిన సరసి మనస్సు చిన్నబోయింది. మీరాను పెళ్లి చేసుకునేటప్పుడు అతడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడు. మీరా పేరు వింటే చాలు పచ్చగడ్డిని చూసిన దూడలా అయిపోయేవాడు. ఆమె పెళ్లిలో తన తల్లే శ్యామ్ తల్లి నగలతో మీరాను అలంకరించింది. ఆ నగలన్నీ ఏమయ్యాయి? వాటిల్లో తనకేమీ భాగం లేదా? లగ్నానికి ముందు మీరా వచ్చి సరసి చేతులకు ఓ జత గాజులు, మెడలో 2 పేటల గొలుసు వేసి వెళ్ళింది. మిగతా నగలన్నీ ఏమయ్యాయి అని అడగాలన్న తన మనసులోని కోరికను బలవంతంగా అణుచుకుంది సరసి. పెళ్ళైపోయింది. పెళ్ళి జరుగుతున్నప్పుడు శ్యామ్ దృష్టి
పక్కనే ఉన్న సరసి మెదలేదు. పెళ్లి పందిట్లో ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తూ పెదవులకు నవ్వును పులుముకుని తిరుగుతున్న మీరా మీదనే ఉన్నాయి. సరసి 1-2 మార్లు శ్యామ్ వైపు ఓరగా చూసినప్పుడు అతడి దృష్టి మీరా మీద ఉండటం గమనించి కుపితురాలయ్యింది. తనకు పెళ్లి చేయటంలో మీరాకు నిజంగా ఉత్సాహం ఉందా లేదా అని పరీక్షగా చూస్తున్నాడు శ్యామ్. శ్యామ్కు రెండో పెళ్లి చేయటం నిజానికి తన ఓటమేనన్న సంగతి మీరాకు తెలుసు. పైకి గెలిచినట్టు కనిపిస్తున్నా ఆంతర్యంలో ఆమె ఓడిపోయింది. విధి లేక ఓటమిని శరణుజొచ్చింది మీరా. శ్యామ్ సరసి మెడలో మాంగళ్యం కట్టేటప్పుడు ఒకే ఒక్క క్షణం ఆమె మనసు కలుక్కుమంది. రాత్రి పడుకునే గదిని స్వయంగా మీరాయే అలంకరించింది. రోజు మీరా శ్యాము పడుకునే గది ఈరోజు వధూవరులకు శయ్యాగృహమైంది. మీరా చేతి చలువతో పూల పాన్పు అమరింది. సరసిని మీరాయే స్వయంగా తీసుకొచ్చి శ్యామ్కు అప్పచెప్పింది. మా అమ్మాయిని మీకు అప్పచెప్తున్నాం అని మీరా నవ్వుతూ అన్నప్పుడు శ్యామ్ మీరా వైపే చూస్తున్నాడు. సరసి అక్కడ లేకపోయినట్లయితే శ్యామ్ మీరానే పూలపాన్పు మీదికి లాక్కునేవాడు. అతని ఆంతర్యంలోని అభిలాష అతని కళ్ళలో ప్రతిఫలిస్తోంది. ఇంకొక క్షణం తాను అక్కడ ఉంటే పరిణామం సవ్యంగా ఉండదని గ్రహించిన మీరా త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోయి మరొక గదిలో ఒంటరిగా కూర్చుంది. అకారణంగానే ఆమె మనస్సు వ్యగ్రమైంది. తాను శ్యామును ప్రేమించడం లేదు కనుక అతను మరో పెళ్లి చేసుకున్నా తనకు ఏ విధమైన వ్యథ కలగదు. శ్యాము 10 పెళ్ళిళ్ళు చేసుకున్నా తన మనస్సు అణుమాత్రమైనా చెలించదు అని భావించిందామె. కానీ ఈరోజు తన మనసు వికలమైందెందుకు? మీరా లాంతరు ఒత్తి పెద్దదిగా చేసి బీరువాలో నుండి అనాటమీ పుస్తకం తీసుకుంది. మనస్సులోని అస్థిరత పోయి పూర్తిగా అనాటమీలో లీనమైంది. ఉదయం 6ంటికి శ్యామ్ వచ్చి తన చేతిలోని పుస్తకం లాక్కున్నప్పుడు అదిరిపడి అతని వైపు చూసింది. బలవంతపు చిరునవ్వుతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి. ఏదో చదువుతూ కూర్చున్నా నిద్ర రాలేదు. సరసి ఏది? పడుకుంది. నాకు మెలకువ వచ్చింది, లేచేశాను. రాత్రంతా జాగరణ చేయలేదు కదా? కొంటెగా అడిగింది మీరా. నేనేం కొత్త పెళ్లి కొడుకుని కాదు కదా. నువ్వెందుకు నిద్రపోలేదో చెప్పు. నిద్ర రాలేదు కనుక. సరసి ఎలాంటి పిల్ల? మంచి పిల్ల, చెప్పినట్టు వింటుంది. నీలా మొండి ఘటం కాదు, పట్టుబట్టదు, మూర్ఖురాలు కాదు. అంతవరకు అణుచుకున్న దుఃఖం పొంగి పొరలింది మీరాకు. కళ్ళలో గంగా యమునలు అవతరించాయి. శ్యామ్ మీరాను ఏడిపించాలని ప్రయత్నించాడు, కానీ మీరా నిజంగా ఏడుస్తుందనుకోలేదు. మీరా కళ్ళల్లో నీరు చూడగానే గది తలుపు వేసి దగ్గరగా వచ్చి కూర్చుని, మీరా, నువ్వే గెలిచావు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? కాదు, ఓటమి నాది. మిమ్మల్ని చౌకగా అమ్మేశాను. నా వెల ఎంతో తెలుసా? ఓ తీయటి ముద్దు. సరసి కావలసిన నివ్వలేదు. మీరా కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. శ్యామ్ మీరా పక్క వేసి లాంతరు ఆర్పి, ఇక పడుకొని నిద్రపో. నీ మీద నాకు ద్వేషం లేదని తెలుసుగా అన్నాడు. మీరా పడుకుంటూ తెలుసు అంది. 12 గంటల దాకా నువ్వు కదలకూడదు, మెదలకూడదు అంటూ కుర్చీ మీద కూర్చున్నాడు. మరి మీరు, నీకు నిద్ర పట్టేదాకా నేను ఇక్కడే కూర్చుంటాను. 5 నిమిషాల్లోనే మీరకు నిద్ర పట్టింది. శ్యామ్ మీరానే చూస్తూ కూర్చున్నాడు. అతని ముఖం అనేక భావాల రణరంగమైంది. మీరా నిద్రపోయాక శ్యామ్ లేచి తలుపు దగ్గరగా లాగి బయటకొచ్చాడు. సరసి శ్యామ్ కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చుంది. కొత్త భార్య వచ్చిన రోజునైనా మొదటి పెళ్ళాన్ని వదిలి ఉండలేరా ఈయన?
సరస్వతి కళ్ళల్లో అసమాధానం తొంగి చూసింది. శ్యామ్ ఆమె చేతుల్ని నెమ్మదిగా విడిపించుకున్నప్పుడే సరస్వతికి మెలకువ వచ్చింది. దాంపత్య జీవితంలో ఓడిపోయి మీరా తనకు శరణాగతురాలయ్యిందని అనుకుంటోంది సరసి ఇంతవరకు. కానీ ఇప్పుడు ఆమెకు తన ఊహ తప్పు. మీరా ఓడిపోలేదు, తన ప్రతిస్పర్ధిగా ఇంకా నిల్చే ఉంది అనిపించింది. ఇప్పుడు తరువాత కూడా భర్త ప్రేమ ఆమె వైపే మొగ్గు చూపుతోంది. మరి ఈ ఇంట్లో తన స్థానం ఏమిటి? శ్యామ్ సరసి వైపు చూసి చిరునవ్వు నవ్వి, అప్పుడే లేచేశావా అన్నాడు. సరసి తన ముఖంలోని అసమాధానాన్ని కనిపించనీయకుండా మొహం పక్కకు తిప్పుకొని అంది. అదే రోజున మధ్యాహ్నం బస్సుకు సరసి తల్లిదండ్రులు తమ పల్లెకు బయలుదేరారు. మీరా అప్పటికింకా నిద్ర లేవలేదు. రాత్రంతా నిద్ర లేనందువల్ల గాఢమైన నిద్రలో మునిగి ఉంది. తల్లి తండ్రి ఊరికి వెళ్తున్నప్పుడు సరసి మూసిన తలుపుల వైపు చూస్తూ అంతా ఉత్తదే, అమ్మా నాన్న ఊరికి వెళ్తుంటే మెలకువ రానంత నిద్ర పొగరు అని మనసులోనే అనుకుంది. సావిత్రమ్మ శ్యామ్తో, వెళ్ళొస్తాం శ్యామన్న, ఇంకా సరసి భారమంతా మీదే. అదేమైనా పొరపాటుగా ప్రవర్తిస్తే నువ్వు మీరా క్షమించి సరిదిద్దుకోవాలి. మీరా ఏది అని అన్నారు. నిద్రపోతోంది. నేను చెప్తాలేండి. కులాసాగా ఉంది కదా? ఏదో పెళ్ళి హడావిడిలో 2 రోజులుగా నిద్రలేదు కదా, నిద్ర వచ్చేసిందంతే. నేను చెప్తాను తనతో. సరసికి భర్త మీద మితిలేని కోపం కలిగింది. వెళ్ళి లేపరాదు మీరాని, అంత అమూల్యమైనదా ఆమె నిద్ర? సావిత్రమ్మ సీనప్ప గారు వెళ్ళిపోయారు. సరసికి ఏమీ తోచటం లేదు. పుట్టింట్లో ఉన్నట్లు ఇక్కడ పని పాట లేదు. గదిలోకి వెళ్ళి కిటికీల నుంచి చూస్తూ కూర్చుంది. శ్యామ్ అత్తగారిని మామగారిని బస్ ఎక్కించి ఇంటికి వచ్చాడు. భర్త గదిలోకి రాగానే సరసి లేచి నుంచుంది. సరసి, నీకో మాట చెప్పాలి. ఏ విధంగానూ మీరా మనసు నొప్పించకు. నేనేం చేశాను ఇప్పుడు ఏదో చేశావని కాదు నేను అనటం. మీరా జీవితంలో చాలా దెబ్బతిని ఉంది. పైకి నవ్వుతున్న జానీని పోగొట్టుకున్న దగ్గర నుండి ఆమె సుఖంగా లేదు. మీరిద్దరూ సుఖంగా ఉండాలని నా ఆశ. నాకేం పనిగట్టుకుని దెబ్బలాడాలని లేదు. హరి, అప్పుడే నాతో దెబ్బలాట మొదలుపెట్టేశావే అని నవ్వుతూ సరసి బుగ్గ మీద చిటిక వేసి బయటకొచ్చాడు శ్యామ్. మీరా అప్పుడే నిద్రలేచింది. వాళ్ళు వెళ్ళిపోయారా? నేను కావాలని లేపలేదు నిన్ను. ఎంత పని చేశారు. వాళ్ళు ఏమనుకుంటారు అసలు? నన్ను నిద్ర లేపితే ఏం కొంప మునిగిపోయేది. సరే కానీ ముందు భోజనానికి పద. మాదయింది. మాది అన్న పదం చిత్రంగా వినిపించింది మీరాకు. హృదయంలో ఎక్కడో చురుక్కుమంది. అయినా కొంటెగా మాది అంటే అంది. నాది సరసి దీను. పద భోంచేద్దు గాని. నాతో మళ్ళీ భోంచేస్తారా? చూస్తూ కూర్చుంటాను. నువ్వు సరిగ్గా భోంచేస్తావో లేదోనని. నేనేం సత్యాగ్రహం చేయటం లేదే అంటూ మీరా లోపలికి వెళ్ళింది. మీరా భోంచేసి రాగానే శ్యామ్ ఆమె చేతికి ఒక ఉత్తరం ఇచ్చాడు. మీరా ఆతృతగా తీసి చదివింది. మీరా, నీ సలహా ప్రకారం గోపికి భయపడి పూనా పారిపోయి వచ్చాను. కానీ అతని జ్ఞాపకాల నుండి తప్పించుకోగలనా? అవి కూడా నన్ను వెన్నంటి వచ్చాయి. ఇక్కడికి రాగానే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనిపించింది. నేను ఊళ్ళో లేనని తెలిస్తే ఆయన ఎంత నిరాశ చెందుతారో ఊహించలేకుండా ఉన్నాను. గోపి లేని ఊరు శూన్యంగా అగుపిస్తోంది నాకు. ఎప్పుడు కాలేజీ తెరుస్తారా, ఎప్పుడు మైసూరు వెళ్ళిపోదామా అని చూస్తున్నా. మీరా, నువ్వు ఎవరినైనా ప్రేమించి ఉంటే నా బాధ నీకు అర్థమవుతుంది. విజయ. ఉత్తరం చదివి మీరా బాధపడింది. విజయ హృదయాన్ని ఆకర్షించిన గోపి మీద కోపం వచ్చింది. అతని నుండేగా ఆమెకిన్ని బాధలు. మీరా వెంటనే విజయ్కు ఉత్తరం రాసింది.
విజయ, నువ్వెవరినైనా ప్రేమించి ఉంటే అన్నావు. నేను ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదని అనుకుంటూ వచ్చాను. నాలోని అమితమైన అభిమానం, గర్వం, అహంకారాల క్రింద నా హృదయంలోని ప్రేమ తల ఎత్తలేక అణగారిపోయింది. నేను ఎవరిని ప్రేమించటం లేదని అనుకున్నాను, కానీ అది నిజం కాదు. నాకిప్పుడిప్పుడే తెలిసి వస్తోంది నేను ప్రేమిస్తున్నానని. కానీ ఎవరిని అని ప్రశ్నించకు. అడిగినా నీకు జవాబు దొరకదు. గోపిని మాత్రం కాదు, భయపడకు. మీరా. మళ్ళీ కాలేజీ తెరిచిన రోజున విజయ మీరాను చూసి ఆదుర్దాతో, ఇలా చిక్కిపోయావేమిటి మీరా అంది. నా సంగతి అలా ఉంచు. నువ్వెప్పుడొచ్చావు పూనా నుండి? నిన్న రాత్రి. మళ్ళీ గోపి మీ ఇంటికి వెళ్ళలేదు కదా? వెళ్ళారట. ఉష చెప్పింది. అక్కయ్య పూనా వెళ్ళింది అని చెప్పి పంపించేసిందట. ఈరోజు గోపి కనిపించని అడుగుతాను, ఇంటికి ఎందుకు వెళ్ళారని. వద్దు మీరా, ఆయన్నేమీ అనకు, నీకు పుణ్యం ఉంటుంది. మీరా, ఈ ప్రవాహాన్ని ఇక అడ్డుకోవటం నా తరం కాదు. అతన్ని ఎప్పటికి చూస్తానా అని తప్పించిపోతున్నా. మీరా ప్రేమగా, నువ్వు నీ గోపి ఏ గోతిలోనైనా దూకండి, నాకే అని తిట్టింది. హాస్టల్ ఆవరణలో అడుగు పెడుతుండగానే గోపి కనిపించాడు. నశ్యం కలర్ ప్యాంటు, అదే రంగు కోటు వేసుకుని మెడలో స్టెథోస్కోప్ వేసుకుని నుంచున్నాడు. విజయ వైపు కన్నెత్తి చూడకుండా మీరాను మటుకు విష్ చేసి తన సహపాఠి కాంతతో మాట్లాడుతున్నాడు. ఏం చేయనే మీరా, గోపికి కోపం వచ్చినట్టుంది. నువ్వు మాట్లాడకుండా ఊరుకో, సరిపోతుంది. ఆయన కాంతతో ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నారో చూసావా? ఆడవాళ్లకు అంత అసూయ పనికిరాదు సుమా. ఆయన కోపం పోగొట్టడం ఎలాగో చెప్తూ వెళ్ళి క్షమాపణ వేడుకో. ఎలా? మీరా గబగబా గోపి దగ్గరికి వెళ్ళి, మీరు ఏ వార్డుకి వెళ్తున్నారు అని అడిగింది. కాంతారాజా వార్డుకు. నేను బెలువాంబ హాస్పిటల్కి వెళ్ళాలి. మాలో కాంతారాజా వార్డుకి వెళ్ళేవాళ్ళు ఎవరూ లేరు. విజయ్ ఒంటరిగా ఉంది. దయచేసి మీరు ఆమెతో. గోపి విజయ వైపు చూశాడు. పసిపాప లాంటి ఆమె ముఖాన్ని చూడగానే అతని ముఖం ప్రసన్నమైంది. విజయ అనుమానిస్తూనే అతనితో బయలుదేరింది. వార్డులోని రోగుల కేస్ హిస్టరీస్, రోగ లక్షణాలు, టెంపరేచర్, వారికి ఇస్తున్న ఆహారం అన్నిటినీ పరీక్షించి బయటకొచ్చారు. అంతవరకు ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. బయటికి రాగానే గోపి, నేనిక వెళ్ళనా అన్నాడు. అతని ముభావాన్ని చూసి విజయ కళ్ళల్లో నీళ్లు తిరిగింది. వెళ్ళండి, కావాలంటే వెళ్ళొచ్చు, లేకపోతే మీ ఇష్టం. నేనెందుకు ఉండాలి? నా నుండి తప్పించుకోవటానికి మనుషులు పూనా దాకా పారిపోతారు. ఓ విజయ డార్లింగ్, ఏడవకు. ఇక్కడ ఏడిస్తే నేనేమీ చేయలేను కదా. ఇదిగో కర్చీఫ్ తీసుకో. అక్కర్లేదు. అయితే నేనే కళ్ళు తుడుస్తాను అంటూ ముందుకొచ్చాడు గోపి. విజయ ఒక అడుగు వెనక్కి వేసి, ఊరుకోండి, మీరు అన్నంత పని చేయగలరు అంది. ఎలా ఊరుకోమంటావు అంటూ ఆమె మెడలోని పగడాల దండ వైపు చూశాడతను. విజయ నవ్వుతూ, మీకెప్పుడు నా దండ మీదే కళ్ళు, రేపటి నుండి తీసేస్తాను దాన్ని అంది. ఆ పని మాత్రం చెయ్యకు. నా మీద కోపం పోయిందా? అంత సులభంగా పోదు. మరేం చేయమంటారు? చెప్పి లాభం లేదు, నాకు కావాల్సింది దొరకదు. దూరం నుండి ఇచ్చేదైతే ఇస్తాను. గోపి నవ్వి, నెరజాణ అన్నాడు. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఏం చేయను మరి, నిన్ను చూసి యుగాలైనట్టు అనిపించింది. ఇంకొక క్షణం కూడా ఉండలేననిపించింది. వెంటనే వచ్చేశాను. తరువాత నా ధైర్యాన్ని తలుచుకుని నాకే ఆశ్చర్యం వేసింది. ఈ సంవత్సరం పర్వాలేదనుకోండి. హౌస్ సర్జన్ పని అయ్యాక వేరే చోట్ల ఉద్యోగం దొరికినప్పుడు ఏం చేస్తారు? అప్పుడు నా గర్ల్ని నా వెంట తీసుకుని వెళ్తాను కదా. నేనేం మీతో రాను. నువ్వేనేమిటి నా గర్ల్వి? అతని మాట విని విజయ ముఖం ఎర్రబడింది. నాతో రావా నువ్వు? గోపి మృదువుగా అడిగాడు. మీతో ఎక్కడికైనా సరే రాగలను. మనిద్దరి కోర్స్ పూర్తయితే చాలు, ఇక మనల్ని ఏదీ అడ్డుకోలేదు.
నేనిక వెళ్తాను అంటూ ఫుట్పాత్ మీద నుంచుంది విజయ. వెళ్ళు, నేనెవరు కట్టేశారు ఇప్పుడు? మీరే అని నవ్వి వెళ్ళబోయి ఆగిపోయింది విజయ. ఒక్క మాట. ఏంటి? ఆ రోజు మీరు నా చెయ్యి చూసి ఏదో చెప్పారు. దేని గురించి? అదే, ఈ కాలేజీలోనే ఒకరిని పెళ్లి చేసుకుంటావు అని. అది నిజంగా చెప్పారా, హాస్యానికి అన్నారా? గోపి నవ్వుతూ, నిన్ను కాస్త ఏడిపిద్దామని చెప్పానంతే. అదే నిజమవుతుందని అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు మాత్రం నిజమైందని ఎవరన్నారు? మీ మాటను అబద్ధం చేయడానికి కోసమైనా? అంత ధైర్యం ఉందా? ఎందుకుండదు? నిన్ను కిడ్నాప్ చేసి అని గోపి వివరించబోయాడు. విజయ నవ్వి, అంత సాహసం చేయకండి మహానుభావ అంది. ఏ, మీతో ఎలోప్ చేయటానికి రెడీ నేను. తాము నుంచున్నది నడి రోడ్డు అన్న సంగతి గుర్తు తెచ్చుకుని గోపి దీర్ఘంగా నిట్టూర్చి, వెళ్ళు, నువ్వు ఉన్నంతసేపు నా కళ్ళు మండుతూ ఉంటాయి అన్నాడు. ఇది మరీ బాగుంది. మీ కళ్ళకు ఇంపు చేయాలని ఉదయం 1 గంట అద్దం ముందు కూర్చున్నాను తెలుసా? మీరేమో ఇలా అంటున్నారు. ఏం లాభం? కంటికి కనిపించేది నా చేతికి అందదే. విజయ కొంటెగా చూస్తూ అంది. నన్ను అశరీరురాలనుకుంటున్నారా? ఏమో, నాకెలా తెలుస్తుంది? పరీక్షించడానికి కూడా వదలలేదు కదా నువ్వు. సరే, ఇలా మాట్లాడుతూ కూర్చుంటే దీనికి అంతే ఉండదు అంటూ ముందుకు అడుగు వేసింది విజయ. సెలవుల్లో పల్లెకు వెళ్దామా వద్దా అని ఆలోచిస్తోంది మీరా. ఈ మారు పల్లెకు వెళ్ళాలని మొదటిలా ఆదుర్దా లేదు. సరసి ఉంది కదా అని నిశ్చింతగా ఉన్న శ్యామ్ సరసిల జీవన వాహినుల సంగమం ఎలా ఉందో చూడాలన్న కుతూహలం కూడా లేకపోలేదు. ఇలా అనుకుంటూ ఉండగా శ్యామ్ నుండి సెలవులు ఇవ్వగానే తప్పక రావాల్సిందని ఉత్తరం వచ్చింది. సరసి లేనప్పుడు కూడా అంత బలవంతం చేసి పిలవలేదు అతడు. ప్రాక్టికల్ పరీక్షలు కూడా అయిపోయాయి. రేపు ఊరికి వెళుతుంది అనగా ముందు రోజు సాయంత్రం మీరా విజయ వాకింగ్కు వెళ్దామనుకున్నారు. మీరా కొంచెం ఆలోచించి గోపిని కూడా రమ్మని ఆహ్వానించింది. అతను వచ్చేలా ఉంటే నేను రాను అంది విజయ. రాకు, నేను గోపి ఇద్దరే వెళ్తాం. గోపి వద్దు మీరా. ఎందుకమ్మా? మీ ఇద్దరి మధ్య నేనుంటానన్నా? పోనీ నేను తప్పుకుంటానులే. మనమిద్దరమే వెళ్దాం. ఆయన వద్దు మొర్రో అని నేను అంటుంటే. గోపి నా స్నేహితుడు, రమ్మన్నాను, నీ ఇష్టం అంది మీరా. సాయంత్రం ముగ్గురు బయలుదేరారు. మీరా గోపి ఏదో మాట్లాడుకుంటున్నారు. విజయ మౌనంగా తల వంచుకుని గోపి అడుగులు వేయటాన్ని గమనిస్తూ నడుస్తోంది. చాలా దూరం నడిచాక చెట్ల కింద కూర్చున్నారు. రేపే ఊరికి వెళ్తారా మీరు? గోపి అడిగాడు. అవును. సెలవుల్లో మీరెక్కడికి వెళ్ళరా? మిస్ విజయ పరాంజపే క్రితంసారి లాగానే ఈసారి కూడా పూనా వెళ్తారనుకుంటాను కొంటెగా అన్నాడు గోపి. గడ్డి పరక నములుతున్న విజయ 1 నిమిషం మౌనంగా ఉండి తర్వాత చెప్పింది. మీరు చెప్పా చేయకుండా ఇంటి మీదకి దాడి చేస్తే మరేం చెయ్యను. ఒకవైపు నుండి మీరు, ఇంకోవైపు నుండి నాన్న నా మీద దండెత్తితే నా గతేమిటి? అలాంటి సమయాల్లో పలాయన మంత్రం జపించక తప్పదు మరి. ఈసారి మటుకు అలా చేయకండి గోపీనాథ్. పోయినసారి పూనా వెళ్ళమని సలహా ఇచ్చింది కూడా నేనే. మీ ఇద్దరి కోర్సులు పూర్తయ్యేదాకా ఏ గొడవ లేవదీయకండి. తర్వాతనైనా ఇల్లు రణరంగం కాక తప్పదనుకుంటా గోపి అనుమానిస్తూ అన్నాడు. మీ వాళ్ళు చాలా పాతకాలపు వారా? అందులో మరాఠీ అమ్మాయిని చేసుకుంటానంటే అస్సలు ఒప్పుకోరు. నాకు బాగా తెలుసు. నా చదువు ఎలాగూ పూర్తయింది. ఎక్కడైనా సరే సరైన చోట ఉద్యోగం దొరికే వరకు హౌస్ సర్జన్గా ఉంటాను. విజయ ఇక్కడే ఉంటుంది కదా, అదొక తృప్తి ఉంటుంది నాకు. గోపి ఎలా చేయమంటే అలా చేస్తాను. చదువు మానేయమంటే చదువు మానేస్తాను. చదువు మానేస్తావా? 4.5 ఏళ్ల చదువు వ్యర్థమైపోదు. అది సరికాదు విజయ్. నువ్వు చదువు పూర్తి చెయ్యి. ఆ తర్వాత ఇద్దరం డాక్టర్లయి ప్రాక్టీస్ పెడదాం. నాకేమిటో ఏమీ అక్కర్లేదనిపిస్తోంది. ఒక్క గోపి తప్ప.
మీరా రెచ్చగొట్టింది. కెరియర్ గర్ల్ చెయ్యి కాదని అప్పుడే చెప్పానా లేదా? 4 తగిలించైనా చదివిస్తాను తెలుసా? పోన్లేండి, మాటల్లో అన్నా కొడతాను అన్నారు కదా. మీరు చేస్తున్న అతి ముద్దు వల్ల విజయకు రెక్కలొచ్చేశాయి. ముద్దా లేదే అంటూ గోపి విజయ వైపు చూశాడు. ఆ నిమిషంలో మీరా అక్కడున్న విషయమే మర్చిపోయారిద్దరు. ఈ మారు మాత్రం క్రితం మారు చేసినట్లు చేయకండి. ఏమన్నారు అంటూ మీరా వైపు తిరిగాడు గోపి. క్రితంసారిలాగా వాళ్ళింటికి వెళ్ళకండి అంటున్నా. వాళ్ళ నాన్నగారి దృష్టిలో పడకండి. కాలేజీ తెరిచేదాకా నాగతేమిటి? మీకు కాలేజీకి ఏం సంబంధం? హౌస్ సర్జన్గా ఉంటే విజయను చూడటానికి ఇబ్బంది లేదు కదా. కాలేజీ తెరిచేదాకా పోస్ట్ మ్యాన్ ఉన్నాడు కదా. విజయ పరిహారం సూచించింది. ఒక్క ఊళ్ళోనే ఉండి ఉత్తరం రాసుకోవటమా మీరా అంది. ఒక్క కాలేజీలోనే చదువుకుంటూ ఉత్తరాలు రాసుకోవటం లేదు. గోపి అర్థగర్భితంగా నవ్వాడు. ఆకాశంలో అక్కడక్కడా నక్షత్రాలు మెరుస్తున్నాయి. మీరా ఇక వెళ్దామని లేచింది. మీరాను హాస్టల్ దగ్గర విడిచి గోపి విజయ బయలుదేరారు. మీరా విజయను జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగబెట్టాలి అంది గోపితో. ఆహా, అదేం మాట? విజయ్ నుండి అపాయం నాకే గాని ఏ నేను తినేస్తానా మిమ్మల్ని? పదండిక, టైం అవుతుంది అంటూ హెచ్చరించింది మీరా. మీరా కోసం శ్యామ్ స్వయంగా స్టేషన్కి వచ్చాడు. ఇంకో భార్య వచ్చినా తనను మర్చిపోలేదని చూపించడాని కోసం వచ్చారా? బండిలో కూర్చున్నాక శ్యామ్ అడిగాడు, పరీక్షలు ఎలా రాశావు? బాగానే రాశాను. సరస్సి ఎలా ఉంది? నువ్వే చూసి చెప్దుగాని. ఇల్లు చేరేదాకా శ్యామ్ మీరా పరీక్షల గురించి మాట్లాడుకున్నారు. బండి ఇంటి ముందు ఆగేటప్పటికీ సరసి గుమ్మంలో నుంచుంది. మీరా దూరం నుండే సరసిని చూసింది. మనసుకు కలిగిన తృప్తి ఆనందాల వల్ల సరసి కొద్దిగా ఒళ్ళు చేసింది. మొదటి చామన ఛాయ కొంచెం తేటపడింది. పెళ్ళయ్యాక కట్టుబొట్టుల్లో మీరాను అనుకరించడానికి ప్రయత్నించినందువల్ల ఎంతో మెరుగయింది. ఆమెకు లభించిన తృప్తి వల్ల ముఖంలోకి కాంతి వచ్చింది. సరసి ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుంది. ఇంత మార్పు ఉంటుందని ఊహించలేదు. ఇంట్లో చాలా మార్పు వచ్చినట్లు అనిపించింది మీరాకు. తను కొద్ది రోజులు మాత్రమే అక్కడ ఉండి వెళ్ళటానికి వచ్చిన అతిథి అన్న భావన కలిగింది. వెంకమ్మ గారు ఎప్పటి ఆదరభావంతోనే, రా తల్లి, నువ్వు వస్తే ఇల్లు కళకళలాడుతుంది అంటూ ఆహ్వానించారు. భోజనాలయ్యాక మీరా తన గదిలోకి వెళ్ళింది. ఇంతకుముందు ఆమెదిగా ఉన్న గది ఇప్పుడు శ్యాము సరస్సులదయ్యింది. మంచం మీద తన పక్క పరుచుకుంటున్నప్పుడు వెంకమ్మగారు, మధ్యాహ్నం ఏం టిఫిన్ చేయమంటారు? మీరా నవ్వి, ఇంతవరకు నేనే ఉన్నానటండి అంది. నువ్వు లేనప్పుడు సరే అనుకో, ఇంటి యజమానురాలివి, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. అరటికాయలుంటే బజ్జీలు చేయండి. వెంకమ్మ గారు వెళ్ళిపోయారు. మీరా మూలాన్ రోజ్ పట్టుకుని పడుకుంది. తలుపు మీద ఎవరో కొడుతున్న చప్పుడైతే లేచి వెళ్ళి తలుపు తీసింది. శ్యామ్ లోపలికొచ్చాడు. భోజనం చేయగానే పడుకునే అలవాటు వదిలేశారేమిటి? లేదు, మరి పడుకుందామని వచ్చాను. ఓ అంది మీరా. ఏదో చెప్దామని 4 దాకా వచ్చిన మాటను మింగివేసింది. ఆమె ఆశ్చర్యాన్ని గమనించని వాడిలా శ్యామ్ వెళ్ళి ఆమె పక్క మీద పడుకున్నాడు. సరసి ఏం చేస్తోంది? ఏమో, నాకేం తెలుసు, నేను చూడలేదు. మీరా కుర్చీ మీద కూర్చుని చదువుకోవడానికి ప్రయత్నించింది. శ్యామ్ కళ్ళు మూసుకొని నిద్రపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. తను ఊరికి రాగానే సరసిని అలా వదిలేసి తన దగ్గరికి పరిగెత్తుకుని వస్తే సరసి ఏమనుకుంటుంది? శ్యామ్ చేస్తున్నది మంచి పని కాదు. మీరా లేచి వెళ్ళి, నాకు నిద్ర వస్తోంది అంది. నిద్రపో, ఎవరొద్దన్నారు? మీరు ఇక్కడ ఉంటే నాకు నిద్ర పట్టదు. మీరు మీ గదికి వెళ్తారా? ఇదే నా గది, శ్యామ్ మొండిగా జవాబిచ్చాడు. వెంటనే వెళ్ళకపోయారంటే మిమ్మల్ని బయటకు గెంటేస్తాను, మీరా కోపంగా అంది. ఏది చూద్దాం, గెంటే. మీరా శ్యామ్ భుజం పట్టుకొని లాగింది.
శ్యామ్ నవ్వుతూ కుడి చేత్తో ఆమెను దగ్గరకు లాక్కొని, చేతనైతే అంత బలముంటే విడిపించుకో అన్నాడు. సరసికి మీరాకు ఎంత తేడా! శ్యామ్ గీచిన గీటు దాటేది కాదు సరసి. నమ్రంగా వినయంగా శ్యామ్ చెప్పిన పని చేసుకుపోయేది. సరసికి స్వంత అభిప్రాయాలంటూ ఉన్నాయా అసలు అనుకునేవాడు శ్యామ్. శ్యామ్ ఇష్టమే ఆమె ఇష్టం. ఆమె యాంత్రిక చలన వలనాలు, చెప్పినట్లు వినే స్వభావం ఎన్నో మార్లు శ్యామ్కు చిరాకు కలిగించేవి. సరసి, నీకు ఇది ఇష్టమేనా? అక్కడికి వెళ్ళకు. అలాగే, ఈ చీర బాగుంది కదూ? అవును. సరసి తను చెప్పిన దానికంతా డూడు బసవన్నల తల ఊపుతుంటే శ్యామ్కు మీరా గుర్తుకొచ్చేది. శ్యామ్తో తన అభిప్రాయాలు కలవనప్పుడు మీరా శ్యామ్తో దెబ్బలాటకు దిగేది. మీరాతో దెబ్బలాడి ఆమెకు కోపం తెప్పించటం శ్యామ్కు అత్యంత ప్రియమైన విషయం. ఆమె ప్రతిఘటన ఎక్కువైనప్పుడల్లా అతని ఆనందం కూడా ఎక్కువయ్యేది. మీరా కోపం తారస్థాయిని అందుకున్నప్పుడు ఆమెను తన వశం చేసుకుని ఆమె మీద తన అధికారాన్ని స్థాపించేవాడు. ఒక్కోసారి ఆమె కోపగించుకున్నట్టల్లా తను దైన్యంతో ఆమె అనుగ్రహాన్ని సంపాదించేవాడు. ప్రణయరంగంలో గెలిచినా ఓడినా శ్యాము సుఖియే. సరసితో యుద్ధ ప్రమేయమే లేదు. ఆమె సంపూర్ణ శరణాగతురాలు. ప్రతి పనిలోనూ శ్యాముకు క్రీతదాసి. మీరా తెరలుగా తేలివచ్చే సముద్రమైతే సరసి శాంతంగా ప్రవహించే నది. శ్యాముది సాహస ప్రకృతి. తుఫాన్లో విజృంభిస్తున్న సముద్రంలోకి దూకి అలలను చీల్చి వాటి మీద విజయాన్ని సాధించడంలోనే అతనికి ఆనందం లభించేది. శాంతంగా ఉన్న నదిలో ఈత కొట్టడంలో అతనికి ఏ విధమైన రోమాంచనమూ కలిగేది కాదు. ఈసారి కూడా అలాగే అయింది. శ్యామ్ చేతిలో ఓడిపోయింది మీరా. అప్పుడు ఎనలేని తృప్తి కలిగింది శ్యామ్కు. బిడ్డను ఏమార్చి బయటకు వెళ్ళిన తల్లి ఇంటికి రాగానే ఆమె వెంటనే తిరిగే బిడ్డలాగా శ్యామ్ మీరాతోనే కాలం గడుపుతున్నాడు. ఒక్క నిమిషం ఆమె కనిపించకపోయేసరికి మీరా అని కేకలు పెడుతూ గొడవ చేసేవాడు. ఓ రోజున మీరా కావాలని శ్యామ్కు కనిపించకుండా అవధాన్ల వారింటికి వెళ్ళింది. సరసి తాంబూలం తెచ్చిపెట్టింది భర్తకు. మీరా ఏది? కనిపించడం లేదే అన్నాడు శ్యామ్. చెల్లున చెంపదెబ్బ కొట్టినట్లయింది సరసికి. ఆమె కోప మాత్సర్యాలను అణచుకుంటూ, నేను చూడలేదు అంది. శ్యామ్ ఊరుకున్నాడు. సరసి మళ్ళీ అడిగింది, చిలకలు చుట్టి ఇవ్వనా? వద్దులే. సరసికి చిలకలు చుట్టి ఇవ్వటం ఇష్టం లేకపోతే శ్యామ్ బలవంతం చేసేవాడేమో. భర్త మాట విని సరసి రెచ్చిపోయింది. ప్రతి విషయంలోనూ తనంటే ఇంత తాత్సారమా? సెలవులకని మీరా వచ్చినప్పటి నుండి ఆమెతోనే కాలం గడుపుతున్నాడు. మీరా లేనప్పుడు మాత్రం తను కావాలి. ఆమె వస్తే ఇహ తన్ను కన్నెత్తి కూడా చూడడు. ఇదే న్యాయం? తనను ఇలా అవమానించాలన్న ఉద్దేశంతోనే ఈ ఇంటికి తెచ్చుకున్నారేమో. ఈ భాగ్యానికి తను ఇక్కడెందుకు? పుట్టింట్లో పట్టెడు మెతుకులే కరువయ్యాయా? నేను చిలకలు చుట్టి ఇస్తే మీకు నచ్చదా? ఆమె మాటల్లో వ్యంగ్యం తొంగి చూసింది. శ్యాము తలెత్తి సరసి వైపు చూశాడు. ఆమె అతన్ని ఎదిరించటం ఇదే మొట్టమొదటిసారి. ఆమె ముఖంలో మాత్సర్యం స్పష్టంగా కనిపిస్తోంది. శ్యామ్కు ఆమెను మరింత ఏడిపించాలనిపించింది. అవును, నువ్వు చిలకలు చుట్టిస్తే నాకు నచ్చదు. మీరా చుట్టిస్తే వాటి రుచే వేరు. మరి సంవత్సరమంతా ఆవిడే ఉంటారేమిటి? లేదు, అందుకని వచ్చినప్పుడన్నా వీలైనంత సేవ చేయించుకుందామని శ్యామ్ నవ్వుతూనే అన్నాడు. ఆవిడ లేనప్పుడు నేను కావాలన్నమాట. ఈ భాగ్యానికి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అని రుసరుసలాడుతూ సరసి లోపలికి వెళ్ళిపోయింది. మీరా వచ్చినప్పటి నుండి ఆమెకు తనకు మధ్య అతను చూపిస్తున్న స్నేహ విశ్వాసాలలోని భేదభావాన్ని చూసి రోసిపోయి అన్న మాటలివి. ఇంట్లో అందరికీ ఆమె అంటేనే మన్నన, తనంటే నికృష్ట భావమే అన్న మాట
ఆమె మనసులో నాటుకుంది. వెంకమ్మ గారు అన్నారు, నువ్వు ఇంటి యజమానురాలివి, నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను అని. అలా అన్నది తనను గురించి కాదు, మీరాను ఉద్దేశించి. ఇంట్లోని నౌకర్లకంతా మీరా అమ్మగారు, తను కేవలం సరసమ్మ గారు మాత్రమే. ఇక శ్యామ్ సంగతి చెప్పనక్కర్లేదు. అతనికెప్పుడూ మీరా నామస్మరణే. ఇంట్లో అందరూ ఆమెను మెప్పించాలని, ఆమె నోటి వెంట ఓ మంచి మాట వినాలని పాటుపడేవారే. కానీ ఆమెకు మాత్రం దాని లక్ష్యమే ఉండదు. మీరాకు తను రాణి, మిగతా వాళ్ళంతా తన సుఖ సంతోషాల కోసం శ్రమించే నౌకర్లు అన్నట్లు ఠీవిగా మెలుగుతుంది. ఇదంతా ఎలా భరించటం? ఇక దీన్నంతా సహించలేదు తను. సరసి కళ్ళల్లో నీరు ప్రవహించలేదు. దానికి మారుగా ఆమె ముఖంలో ఒక విధమైన దృఢ నిశ్చయం చోటు చేసుకుంది. మీరా మైసూర్లో చదువుకుంటూ ఉండగా ఇంట్లో ఎంత హాయిగా ఉండేవారు. ఆమె రావటం వల్లనే ఈ అశాంతి. ఎప్పటికీ సెలవులు అయిపోతాయో గదా అనుకుంది సరసి. అవధాన్ల వారింటి నుండి మీరా ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ ఇంట్లో ఆమె నిరీక్షించిన వాతావరణం కనిపించలేదు. శ్యాము ఉయ్యాల మీద కూర్చుని తమలపాకులు వేసుకుంటున్నాడు. సరసి గదిలో తలుపులు వేసుకుని పడుకుంది. మీరా రాగానే శ్యామ్ అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు మీరా? అవధాన్ల గారింటికి. అబ్బబ్బా, ఒక్క నిమిషం కనిపించకపోతే ముసలి మొగుడిలా తనిఖీ చేస్తారే. ఈ ఎండలో ఎందుకు వెళ్ళావు? లేకపోతే మీ ముందు కూర్చొని కబుర్లు చెప్పాలా? ఆ పనికి సరసి ఉందిగా. సరసి రానేలేదు. ఏది మరి, పడుకుందేమో. ఓ మాట విను. మీరా గదిలోకి వెళ్ళి దబీమని తలుపు వేసుకుంది. లోపల నుండి ఏదో హిందీ పాట కూని రాగం తీస్తూ ఉండటం శ్యామ్కు వినిపిస్తూనే ఉంది. మరుసటి రోజు నుండి సరసి తన అసమాధానాన్ని స్పష్టంగా వ్యక్తం చేయసాగింది. శ్యాము నుండి నౌకర్ల దాకా అందరూ తనని తక్కువగా చూస్తున్నారన్న భావాన్ని ఆమె భరించలేకపోయింది. పెళ్ళైన కొత్తల్లో ఈ విధమైన తేడాన్ని అంత పట్టించుకోలేదు సరసి. అదీగాక పెళ్ళైన కొద్ది రోజులకే మీరా మైసూర్కి వెళ్ళటంతో ఈ అంతరాన్ని ఆమె గుర్తించే అవకాశం లేకపోయింది. ఇప్పుడు ఈ భేదభావం ఆమెను అమితంగా బాధ పెట్టసాగింది. ఇంతవరకు మీరాతో స్నేహంగా ఉన్న సరసి ఇప్పుడు మీరాను తప్పించుకుని తిరగసాగింది. అదీగాక శ్యామ్ మొదట తనను కాదని మీరాను చేసుకున్నప్పుడే ఆమెకు మీరా మీద అసూయ కలిగింది. అలా కాకుండా శ్యామ్ మొదట తననే పెళ్లి చేసుకుని ఉంటే తను ఈ ఇంటికి ఏకైక సామ్రాజ్ఞిగా ఉండగలిగేది, సవతి పోరు లేకుండా. శ్యామ్ హృదయానికి రాణిగా ఉండేది. సరసి ప్రవర్తనలో వచ్చిన మార్పుని మొదట గమనించింది మీరాయే. ఓ రోజు వంట కాగానే వెంకమ్మ గారు అందరినీ భోజనాలకు లేపారు. శ్యామ్ మీరా వచ్చినా సరసి రాలేదు. మీరా వెళ్ళి పిలిచింది. నాకు ఆకలిగా లేదు, మీరు భోంచేయండి, నేను మెల్లిగా తింటాను అన్నది సరసి. కొద్దిగానే తిందుగానిరా అంది సరసి. మీరా చేసేది లేక వెళ్ళి శ్యామ్తో, ఆకలి లేదట, రానంటోంది అంది. ఆకలైనప్పుడే తింటుంది అన్నాడు శ్యామ్. అలా కాదు, మీరు వెళ్ళి పిలవండి, వస్తుందేమో. అక్షతలు కూడా తీసుకువెళ్ళమంటావా అని నవ్వులాటగా తేల్చివేశాడు శ్యామ్. భర్తే వచ్చి తనను రమ్మని బ్రతిమలాడుతాడని నిరీక్షించిన సరసికి ఆశాభంగమైంది. ఇంతకు ముందు ఒకసారి ఆకలి లేదన్నప్పుడు అందరం కలిసే కూర్చుందాము అనలేదు. ఆమె తల మీద ఏదైనా కిరీటం ఉందా? ఆ రోజు నుండి సరసి అప్పుడప్పుడు ఏదో కారణం చెప్పి అందరితో భోజనానికి టిఫిన్కి రావటం తప్పించుకునేది. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన వల్ల ఆమె మనసు విరిగిపోయింది. విషయం చాలా చిన్నదే. ఇక్కడితో త్రివేణి గారి అపజయం 5వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.